నేనేదో యూట్యూబ్ పెట్టుకొని లక్షలు సంపాదించినట్టు ఈ మధ్య నాకు బాగా రిపీటెడ్గా హెల్ప్ చేయండి అక్క, నాకు మనీ ప్రాబ్లం ఉంది, మనీ కావాలి, అమ్మకి హెల్త్ బాగాలేదు, ఫౌండేషన్ వాళ్ళని వీళ్ళని రిపీటెడ్గా మెసేజ్ పెడుతున్నారు మనీ హెల్ప్ కావాలని. నేను హెల్ప్ చేసే సిచ్యువేషన్లో అయితే లేను. నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయి, వస్తలేవని కాదు, అవి కూడా లిమిట్గా వస్తున్నాయి. నాకు ఇంట్లోకే సరిపోతున్నాయి, ఇల్లు కిరాయికి పిల్లలు చూసుకోవడానికే సరిపోతున్నాయి. డిస్ట్రిబ్యూట్ చేసి ఫండ్స్ ఇచ్చే అంత స్టేజ్కి అయితే రాలేను. ఫ్యూచర్లో వస్తే డెఫినెట్గా ఇస్తాను. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే నేను ఇప్పటి వరకు ఉన్నానంటే థ్యాంక్ యూ సో మచ్. అందరికీ తప్పుగా తీసుకోకండి, నేను ఇచ్చే సిచ్యువేషన్లో లేను కాబట్టి ఇవ్వలేకపోతున్నాను. కొంతమందికి మెసేజెస్కి రిప్లై కూడా ఇస్తలేను, నాకు లేవని చెప్పడం ఇష్టం ఉండదు, అట్లానే నేను మెసేజెస్కి రిప్లై ఇస్తలేను. అంతేగాని నాకేదో పొగరున్నట్టు కాదు. మా ఇంట్లో గ్యాస్ అయిపోతే ఎక్స్ట్రా గ్యాస్ తీసుకోవాల్సినంత కూడా లేదు నా దగ్గర. ఇంకా గ్యాస్ అయిపోతే మేము ఎప్పుడప్పుడే గ్యాస్ అయిపోగానే బుక్ చేసుకొని ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాడు. ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా చిన్న పొయ్యి మీద ఇంకా చేసుకున్నాము, గ్యాస్ పొయ్యి మీద ఉప్మా చేసిన, చట్నీ చేసినాను. ఇంకా నాకు ఈ పొయ్యి మీద అసలే ఉండడానికి రాదు, అందులోనే ఇంకా దోశలు ఇడ్లీలు అంటే చేయడం కష్టం కాబట్టి ఇంకా ఉప్మా అయితే చేసినాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు, చట్నీ ఉంటేనే ఉప్మా తింటా, లేదంటే అస్సలు తినను. మీరు కూడా ఇంతేనా? కింద కామెంట్ చేయండి.